కూటనైద్య శాస్త్రంలో 5వ అధికరణం, అందులో అధ్యాయం 6 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకరణం 94 రాజ్య ప్రతిసంధానము. ప్రకరణం 95 ఏకైశ్వర్యము. రాజును కాపద సంభవించినప్పుడు అమాత్య క్రింద విధముగా ప్రవర్తించవలెను. రాజునకు మరణ ప్రమాదము సంభవించుచున్నదను భయము ఉత్పన్నము కాక పూర్వమే అమాత్యుడు రాజునకు ప్రియులను హితులను నలుగు వారి సహాయమును సంపాదించి దేశమునకు పట్టిన పీడలను నివారించుటకో, శత్రువులను నాశనం చేయుటకో, దీర్ఘాయుష్మంతుడగుటకో, పుత్రార్థమౌను ఒక క్రతువును చేయుచున్నాడు అను మిషతో నెలకొక పర్యాయము, 2 నెలలకొక పర్యాయము రాజు దర్శనము చేయుచుండవలెను. రాజు పోలికలు గల పురుషునొకని రాజు వేషమును వేసి పోలికలలోని భేదమును కనిపెట్టుటకు సాధ్యము కాని వేళలో అతన్ని ప్రజలకు మిత్రుల దూతలకు చూపించుచుండవలెను. అతడు అమాత్యుని ద్వారా వారితో యథోచితముగా సంభాషణ చేయవలెను. దౌవారికని ద్వారమునకు అంతర్వంశకునికి ద్వారమునకు అతడు రాజు యొక్క దినచర్యను యథోక్తముగా జరిపించుచుండవలెను. అపకారము చేయువారి ఎడల ప్రజలు కోరికలను అనుసరించి ఉపకారమును చేయొచ్చు వారి ఎడల మాత్రం ఉపకార్య చేయుచుండవలెను. కోశమును సైన్యమును దుర్గములోను గాని పొలిమేరలో గాని ఒకే చోట చేర్చి ఆప్త పురుషుల అధీన మందువలెను. ఏదో కారణమును చూపి రాజు కుటుంబములోని వారికి, రాజపుత్రులను, ముఖ్యోద్యోగులకు ఒకే చోటికి పంపించవలెను. బలమైన పక్షములు గలవాడును, దుర్గములు గాని అటవీ ప్రదేశములో గాని ఉన్నవాడును అగు ముఖ్యుడైన వాడును విరోధభావమును చూపించిన ఎడల అతనిని తన వైపునకు వచ్చినట్లు చేయవలెను. లేదా అనేక ప్రమాదములతో కూడిన దండయాత్రను సాగించుటకు గాని మిత్ర కుటుంబములకు గాని పంపింపవలెను. ప్రమాదము కలిగించుకొని తోను సమంతుని ఒక ఉత్సవములోను, వాహనమును, ఏనుగుల వేటను, గుర్రములకు వ్యాపారమును, భూదానమును కారణములకు చూపి వశపరచుకొనవలెను. లేదా అతని మిత్రుల ద్వారా వశపరచుకొనవలెను. అటు తరువాత అతనితో స్థిరమగు అందించవలసుకొనవలెను. లేదా అటవికులతో గాని శత్రువులతో గాని వైరము సంభవించినట్లు పన్నుగడ చేయవలెను. లేదా అతని రాజ్యములలో కొంత భాగమునిచ్చేదనని చెప్పి అతని కుటుంబములో ఒకదానిని గాని అతని అభిమానమును కోల్పోయిన రాజపుత్రులను గాని తన పక్షములో చేరునట్లు చేయవలెను. లేదా రాజ కుటుంబమునకు చెందిన వారియు రాజపుత్రులయు ముఖ్యులయు సహకారముతో ఇంతక పూర్వమే అభిషిక్తుడైనట్లు కుమారులలో ఒకరిని చూపించవలెను. లేదా దానకార్మిక ప్రకరణములందు వివరింపబడినట్లు రాజ్యములలోని కంటకములు అన్నింటినీ పెకిలించి పరిపాలన సాగించవలెను. ముఖ్యులలో ఎవడైనను సామంతాదులలో ఎవడైనను తిరుగుబాటు చేసిన యెడల నీవు ఇక్కడికి రమ్ము, నిన్నే రాజుగా చేసేదను అని చెప్పి చంపించవలెను. లేదా అపత్రపీకార ప్రకరణమందు చెప్పినట్లు అతన్ని సాధించవలెను. లేదా క్రమక్రమముగా రాజ్యభారమునంతను యువరాజు పైవేసి రాజ్య మరణ వార్తను ప్రకటించవలెను. శత్రు రాష్ట్రములలో ఉన్నప్పుడు రాజునకు మరణము సంభవించిన యెడల శత్రుపక్షమును చేరినట్టు నటించు మిత్రుని ద్వారా శత్రువుతో సంధి చేసుకొని వెనుకకు మరలి రావలెను. లేదా వాని దుర్గములో సామంతులనొకరిని ప్రతిష్ఠాత్మము చేసి వెనుకను మరలి రావలెను. లేదా యువరాజుకు పట్టాభిషేకము గావించి యుద్ధమునకు సాగించవలెను. లేదా శత్రువు దండయాత్ర చేసిన యెడల అప్రతీకార ప్రకరణమందు చెప్పినట్లు చేయవలెను.
ఈ విధంగా అమాత్యుడు ఏకైశ్వర్యమును సాధించవలనని కోరులేడు.